ఏ కులం వారైనా కుల పెద్దల ముసుగుతో, కుల నాయకుల ముసుగుతో రాజకీయాలను శాసించలేరు. ఎవరి ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు వ్యక్తిగతంగా వారికి ఉంటాయి. అన్ని పార్టీలని కమ్మ నాయకులు ఒక రోజున ప్రాతినిధ్యం వహించారు. కమ్యూనిస్టుల్లో కమ్మవారు ఉన్నారు, తెలుగుదేశంలో కమ్మవారు ఉన్నారు, బీజేపీలో కమ్మవారు ఉన్నారు, బీఆర్ఎస్లో కమ్మవారు ఉన్నారు, కాంగ్రెస్లో కమ్మవారు ఉన్నారు. అన్ని పార్టీలు సిద్ధాంతపరంగా మనం పోయాం. అలాంటి మనం ఈ రోజున మేము ఒక పార్టీకి అంకితమయ్యాం, జూబ్లీస్లో కాంగ్రెస్కి పనిచేస్తానంటాం సరైన పద్ధత? ఆలోచించాలని మన సంఘ నాయకులందరినీ కోరుతున్నా. మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఎలా ఇవ్వగలుగుతారు? నేను మిమ్మల్ని విమర్శించేటంత స్థాయిలో ఉన్నానని అనుకోను, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా. ఒక మాట నేను గర్విస్తా. సనత్న నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో కమ్మ ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయంలో ఉన్న వ్యక్తిని నేను. ఇవాళ నా పాత నియోజకవర్గంలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతామంటాం నాకు గర్వకారణం. అంతవరకు మీరు మాట్లాడితే బాగుండేది. ఓట్ల సంగతి మీరేంటండి? ఎవరిని వ్యక్తిగతంగా శాసించలేము. ప్రజాస్వామ్య నైతిక విలువల్ని ప్రతిబింబించేట్టుగా మనం మాట్లాడాలి, కానీ నైతిక విలువలు పోగొట్టే విధంగా మనం మాట్లాడాలి.